100 రోజులు కాదు 200 రోజులైనా బిగ్ బాస్ ఉంటా ఎదుర్కొనేంత దమ్ము ఉంది. మీరు అక్కడ జడ్జెస్ కాబట్టి మీకు ఎదురు చెప్పొద్దు, ఎదురుగా మాట్లాడతాను. నేను మాట్లాడుకుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. బిందు మాత్రం గారు మీరు మాట్లాడుతున్నారు, నవదీపుడు మాట్లాడు అప్పిజిత్ కూడా నాకు నీ జెనరేటివ్ నాకు నచ్చింది బాలు ఉప్పల్ బాల్ అని చెప్పి గ్రీన్ లేపుతుంటే చెవులో చెప్పి గ్రీన్ లేపకని చెప్పిరు. మళ్ళీ ఫుల్ ఇన్సిడెంట్ పెట్టరా, నేను డాన్స్ చేసింది, నేను మాట్లాడింది, మీ దగ్గర వాదించింది అన్ని కట్ చేసింది ఎందుకే? ఓన్లీ నా ఏడ్చే బిట్టు కడకి నన్ను తిట్టింది పెట్టింది కదా. మిగతా మళ్ళీ నేనేం మాట్లాడిన అక్కడ నా టాలెంట్ అనేది నిరూపించుకున్నాను కదా. మరి అది మొత్తం ఫుల్ పెట్టలేదు, సిగ్గుంటే అది మొత్తం పెట్టిన అవదీప్ అప్పుడు తెలుస్తుంది. ప్రజలు ఒక ప్లాట్ఫామ్ నాకు ఇచ్చిరు, నా ఫ్యాన్స్ ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్లాట్ఫామ్ పైకి వచ్చినప్పుడు ఏం చేయాలి? మాటి వల్ల మాటిది కాబట్టి ఒక రెస్పెక్ట్ గా నాగార్జున స్టేజ్ మీద సైలెంట్ ఉండా. లేకుంటేనా నాకు ఇండస్ట్రీ వల్ల ఉపయోగం లేదంటే నేను వీళ్ళని తిట్టేవాడిని. కానీ ఎందుకంటే ఇండస్ట్రీ వల్ల నేను అన్నం తింటున్నాను కాబట్టి ఆ విశ్వాసం ఉంది కాబట్టి నేను మాటికి సపోర్ట్ చేస్తున్నా. ఇప్పటికైనా నేను బిగ్ బాస్ తీసుకో 100 రోజులు కాదు 200 రోజులైనా బిగ్ బాస్ ఉంటా ఎదుర్కొనేంత దమ్ము ఉంది. మీరు అక్కడ జడ్జెస్ కాబట్టి మీకు ఎదురు చెప్పొద్దు, ఎదురుగా మాట్లాడతాను. నేను మాట్లాడుకుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. బిందు మాత్రం గారు మీరు మాట్లాడుతున్నారు, నవదీపుడు మాట్లాడు అప్పిజిత్ కూడా నాకు నీ జెనరేటివ్ నాకు నచ్చింది బాలు ఉప్పల్ బాల్ అని చెప్పి గ్రీన్ లేపుతుంటే చెవులో చెప్పి గ్రీన్ లేపకని చెప్పిరు. మళ్ళీ ఫుల్ ఇన్సిడెంట్ పెట్టరా, నేను డాన్స్ చేసింది, నేను మాట్లాడింది, మీ దగ్గర వాదించింది అన్ని కట్ చేసింది ఎందుకే? ఓన్లీ నా ఏడ్చే బిట్టు కడకి నన్ను తిట్టింది పెట్టింది కదా. మిగతా మళ్ళీ నేనేం మాట్లాడిన అక్కడ నా టాలెంట్ అనేది నిరూపించుకున్నాను కదా. మరి అది మొత్తం ఫుల్ పెట్టలేదు, సిగ్గుంటే అది మొత్తం పెట్టిన అవదీప్ అప్పుడు తెలుస్తుంది. ప్రజలు ఒక ప్లాట్ఫామ్ నాకు ఇచ్చిరు, నా ఫ్యాన్స్ ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్లాట్ఫామ్ పైకి వచ్చినప్పుడు ఏం చేయాలి? మాటి వల్ల మాటిది కాబట్టి ఒక రెస్పెక్ట్ గా నాగార్జున స్టేజ్ మీద సైలెంట్ ఉండా. లేకుంటేనా నాకు ఇండస్ట్రీ వల్ల ఉపయోగం లేదంటే నేను వీళ్ళని తిట్టేవాడిని. కానీ ఎందుకంటే ఇండస్ట్రీ వల్ల నేను అన్నం తింటున్నాను కాబట్టి ఆ విశ్వాసం ఉంది కాబట్టి నేను మాటికి సపోర్ట్ చేస్తున్నా. ఇప్పటికైనా నేను బిగ్ బాస్ తీసుకో